శ్రీశైలేశయా పాత్రం దేభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమామస్వదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతత్తదిరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽस्य దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితా యువతస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నః కులవదేవకులాభిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరశ్చ మహదాపజపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగి వాహాన్ భక్తాన్ గృహేణుపరకాలయితీంద్రమిత్రాన్ శ్రీమత్పరాङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्तेन यच्चिदति स्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन्त्रविमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशे षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्ता सिक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कज संगमाय जेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावकथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् शशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं दरधीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 13వ అధ్యాయం చదువుకుంటున్నాను. ఈ 13వ అధ్యాయంలో కూడా ఒక 53 శ్లోకాల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 13వ అధ్యాయంలో 53 శ్లోకాల్లో అంటే ఈ 13వ అధ్యాయం మొత్తం కూడా పృథు చక్రవర్తి ఉపాఖ్యానం చెప్పుకోవచ్చు. వేనస్య పృథు చక్రవర్తిశ్చ ఉపాఖ్యానం. దీంట్లో మనకు పృథు చక్రవర్తి యొక్క ఉద్భవం అంటే ఎలా ఉద్భవించాడు ఆయన అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం అనమాట నిన్నటి తరగతిలో. తర్వాత ఆయన జన్మించగానే ఆయన జన్మ అంటే మామూలు జన్మ కాదు ఆయనది. అంటే కొంతము ప్రకృతి సిద్ధమైనటువంటి జన్మ కాదు. అంటే మామూలుగా యోనిజ అంటుంటాం. యోనిజ అంటే ఏమిటి? అలాంటి జన్మ కాదనమాట. కానీ ఈయన మరి ఎలా జన్మించాడు అనే దానికి ఈ యొక్క వేణు యొక్క దక్షిణం హస్తం మమందు తస్యతే ద్విజాహ మధ్యమానే తత్రాభూత్ పృథుర్వైన్య ప్రతాపవాన్ అని 38వ శ్లోకంలో చదువుకున్నాం. ఈయన ఎలా జన్మించాడు అంటే ఆ మునీంద్రులు ఆ వేణుని, ఎందుకంటే ఆయనకి సంతానం లేదన్న, కాబట్టి సంతానం లేకుండానే ఆయన మరణించడం జరుగుతుందన్నమాట. ఆ సమయంలో ఆయన యొక్క శరీరం మధించినప్పుడు తొలుతగా నిషాదుడు అనేటువంటి వాడు జన్మిస్తాడు. నిషీధుడు అంటే ఆయన జన్మించగానే నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఆ విప్రులందరూ కూడా నిషీధ అంటారు, అంటే కూర్చో అంటారు. కాబట్టి అతను నిషాదుడు అయ్యాడు. ఆ సంతానం అంతా కూడా విద్య పర్వత ప్రాంతాల్లో నివసిస్తూ పాప పనులు చేస్తూ జీవించారు. ఆ తరువాత ఆ మునీంద్రులు వేణుని యొక్క శరీరం యొక్క దక్షిణ హస్తాన్ని మధించారనమాట. అప్పుడు ఆ సమయంలో దాని నుండి ప్రతాపవంతుడైన వేణ తనయుడైన పృథువు ఏర్పడ్డాడు చదువుకున్నాం. అంతేకాదు ఆయన జన్మించగానే ఆకాశం నుండి దగదగలాడేటువంటి శరీరంతో సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రకాశించాడన్నమాట. ఆ వెంటనే మొట్టమొదటి విల్లు అయినటువంటి ఆజగవం ఆకాశం నుంచి కింద పడింది. అంతేకాదు దానికి తగినటువంటి, దానికి కావలసినటువంటి ధనస్సు కావలసినటువంటి బాణాలు కదండి, మరి అవి కూడా శరాచ దివ్యానభస కవచం చపపాత తస్మిన్ జాతేత భూతాన్ని సంప్రహృష్టాని సర్వత. అన్ని భూతాలు అన్ని సంతోషిస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో కవచం కూడా, దివ్య బాణాలు కవచం కూడా నింగినించి కింద పడి ఈ విధంగా
ఆ తర్వాత ఆయన యొక్క హస్తమునందు విష్ణు చక్రం యొక్క ప్రభావం వల్ల అతడు అవ్యాహత పరాక్రముడై దేవతలు చేయ కూడా జయింపరాని వాడు అవుతాడు. ఎందుకంటే అంతకుముందు అతనిని అభిషక్తుని చేయిస్తారనమాట. ఆ పృథువును అభిషేకించడానికే అన్ని సముద్రాలు ఇవన్నీ చదువుకున్నాను. అప్పుడు ఆయన యొక్క ఉడ్డి చక్రరేఖ హస్తంలో, దక్షిణ హస్తంలో ఉన్నటువంటి చక్రరేఖను చూసి పితామహుడు బ్రహ్మ పృథువుని విష్ణువు యొక్క అంశం వల్ల అవతరించిన వాడుగా భావించి మహానందం పొందాడు అనమాట. ఇవన్నీ చదువుకున్న ఆ తర్వాత ఆయన పరిపాలనలో రాజ్యంలో ఎలా ఉన్నది, మనం వాల్మీకి రామాయణం చదువుకునేటప్పుడు కూడా శ్రీరామచంద్ర యొక్క పరిపాలన ఎలా ఉండేది, ఆ సమయంలో అందరు ఎవరు కూడా అర్ధాయుషులుగా చనిపోవలేదని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేవారు, ప్రకృతి అంతా కూడా ప్రవశించి ఉండేది. అవన్నీ చదువుకున్నాం అనమాట. అంటే ఒక సుపరిపాలన అందించినప్పుడు ఎలా ఉంటుందనే విషయానికి మనకి శ్రీరామచంద్రుడే ఒక ఉదాహరణ అనమాట. సుపరిపాలన. అందుకే మనం రామరాజ్యం రామరాజ్యం అంటుంటాం. అది రావణ రాజ్యం అయినా కూడా మనం అనేది మాత్రం రామరాజ్యమే అంటుంటారు ఎవరు నాయకులు. చేసే పనులన్నీ కూడా రావణాసుడు పనులే ఉంటాయి, కానీ రామరాజ్యం అంటుంటారు. ఆ విధంగా పృథు చక్రవర్తి జన్మించగానే కొండలు ఆ చక్రవర్తికి దారి ఇచ్చాయంట. అతని జెండాకర్ర ఎక్కడా విరగలేదు, నేల దున్నకుండానే పండింది, కలిసినంత మాత్రం చేతనే ఆహార పదార్థాలు సమకూరాలి. అంతేకాదు సర్వకామదుగా కావ పుటకే పుటకే మధు అని చెప్పండి. అంటే గోవులు ఎల్ల కోరికలు కూడా తీర్చాయి, పట్టుపట్టున తేనెలు గుర్చాయి అని చెప్పి మనం చదువుకున్నాం. ఆ విధంగా బ్రహ్మదేవతాకమైనటువంటి ఒక యజ్ఞాన్ని పృథు మహారాజు జన్మించిన వెంటనే చేయడం జరుగుతుంది అనమాట. అందులో సోమాభిషకం నాడు సోమాభిషవి భూమిలో మహాబుద్ధిశాలైన సూతుడు ఉద్భవించాడు. ఇది చదువుకున్నామంట. అప్పుడు ఆ సూత మాగధులు ఇరువురితో కూడా ఈ ప్రతాపవంతుడు వేణపుత్రుడు పృథు చక్రవర్తి మీకే స్తుతించబడుగాక, ఇది మీ ఉభయులు కూడా సముచితమైన కార్యం అని చెప్పి ఆ మునీశ్వరులందరూ కూడా ఆ ఇరువురికి చెప్పడం అనమాట. ఈ మహారాజు మీ స్తోత్రానికి అర్హుడు అని పలికారు. అంత వారిరువురు కూడా విపులందరికీ నమస్కరించి ఇలా అన్నారు. కర్మ ఏతద్ అనురూపం వాం పాత్రం తోత్రస్థ అప్యయం తతస్థావూచతు విప్రాన్ సర్వాన్ ఏవ కృతాంజలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ముళ్ళు ఈ విధంగా చెప్పారో, ఏమని అతనిని పొగడమని స్తుతించమని చెప్పారు, అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ విధంగా చెప్పారు. అంటే ఈ పొగడమే మీకు తగిన పని, ఇంక పృథువు పొగడదగిన వాడు అని అనగా అప్పుడు సూతమాగధులు ఇద్దరు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతవరకు చదువుకున్నాం. ఏమి అన్నారు ఏమిటనే విషయాన్ని మనం ఈరోజు 54వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 13వ అధ్యాయంలో 54వ శ్లోకం. అద్య జాతస్య నో కర్మ జ్ఞాయతే అచ్చ మహీపతే గుణా నచాస్య జ్ఞాయంతే నచాస్య ప్రదితం యశః స్తోత్రం కిమాశ్రయం చాస్య కర్మం అస్మాభిరుచ్యతాం కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబల గుణా భవిష్యాయే చాస్య తైరయం స్తూతయతాం నృపాః అని చెప్పండి. ఇక్కడ ఒక మహారాజు మీ స్తోత్రానికి అర్హుడు అని పలికారు మునులందరూ కూడా. కాబట్టి వారి ఇరువురు కూడా ఆ విప్రుడికి నమస్కరించి ఇలా అంటున్నా చెప్పి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఎవరినైనా స్తుతించాలి అంటే, స్తుతించే పొగడం అనుకోండి. పొగడం అంటే ఎప్పుడు కూడా అవాస్తవాలని కాదండి, వాస్తవంగా స్తుతిస్తాం. మనం ఎవరైనా ఒక మంచి పని చేశారు అనుకోండి, దాన్ని స్తుతిస్తాం. అంటే ఏమిటి? ఆ మంచి పని గురించి తెలపడము, వారు చేసిన పనికి ఎంత లబ్ధి పొందాము అని, అంతేకాకుండా ఆ లబ్ధి ఇంకా ఎంతమంది పొందవు, ఇవన్నీ కూడా అనమాట. వారి యొక్క సహనము, ఈ విధంగా అందరికీ కూడా పరోపకారార్థం చేయాలని చెప్పి చేసినటువంటి ఆ కర్మలను, మంచి కర్మలను పొగడటం అనమాట. అది స్తుతించడం. అది ఎప్పుడు జరుగుతుంది? ఏదైనా మంచి పని జరిగినప్పుడు స్తుతించడం సామాన్యం అది. కానీ మీరు చూసారంటే చాలామంది ఆయన ఏదో చేసుంటారు, ఎవరికో చేసుంటారు, కానీ మనకు కూడా ఏదో ఒక పని పడుతుందన్నమాట వాళ్ళతో. అలాగే మనం ఏం చేస్తాము? స్తుతిస్తాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మునీశ్వరులు సూతమాగధులు ఇరువుతో కూడా ఈ విధంగా చెప్పారో స్తుతించమని, అప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమని? అద్యజాతస్య నః కర్మ జ్ఞాయతే అస్య మహీపతే నా జ్ఞాయతే. ఇంతకీ ఈయన ఎప్పుడు జన్మించాడు? ఇప్పుడే జన్మించాడు అనమాట. అలాంటప్పుడు
అస్మాభిరితి అంటే మా ఇద్దరి చేత అనే అర్థంలో బహువచనాన్ని ప్రయోగించినారు. అంటే తెలుగులో ఏకవచనం బహువచనంలో ఉన్నాయండి, కానీ సంస్కృతంలో మాత్రం ప్రతి విభక్తిలో కూడా 3 వచనాలు ఉంటాయి. మనందరికీ తెలుసు, అది చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అందువల్ల ద్వివచనం ప్రయోగించవలసి ఉండగా బహువచనం ప్రయోగించడం సందేహానికి కారణమైనది. ఇదంతా ఏమిటంటే ఇక్కడ అద్య జాతస్య న కర్మ జ్ఞాయతే యచ్చ మహీపతే గుణా నచ అస్య. ఇక్కడ అద్య జాతస్య న కర్మ జ్ఞాయతే జ్ఞాయంతే నచాస్య ఫలితం యశ. మామూలుగా ఇరువురు ఉన్నప్పుడు ఇక్కడ ఇరువురే కదా ఉండండి, సూతమాదులు ఇరువురు ఉన్నారన్నమాట. అలాంటప్పుడు బహువచనం ఎందుకు ఉపయోగించబడినది అనే విషయం గురించి ఇక్కడ కొంచెం వ్యాఖ్యానం సంస్కృతంలోనే ఉన్నది. ఇట్లా ప్రతి విభక్తిలోనూ కూడా 3 వచనాలు ఉంటవి. అందువల్ల ద్వివచనాన్ని ప్రయోగించవలసి ఉండగా బహువచనం ఉపయోగించడం సందేహానికి కారణమైంది. లేని దాన్ని అవి ద్వివచనం అనేదే లేదనుకోండి, కానీ ఎప్పుడైతే మనం ఏదైనా ఉన్నదాన్ని ప్రయోగించకపోతేనే తప్పండి. లేనే లేదనుకోండి సమస్య లేదు. ఏదైనా ఉండి దాన్ని ఉపయోగించకపోతేనే సమస్య. ఇంట్లోనే లేదనుకోండి సమస్య లేదనమాట. కాబట్టి ఇక్కడ ద్వివచనం సంస్కృతంలో ఉన్నది. అలాంటప్పుడు మరి బహువచనం ఉపయోగించడం సందేహానికి కారణం. కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఒకడే ఉన్నా గౌరవార్థంలో బహువచనంలో మేము చూచినాము వంటి ప్రయోగం కనబడుతున్నది అనమాట. అట్లే ఇక్కడ కూడా అస్మదోహ ద్వయోహ అను బహువచనము చెప్పబడింది అనమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు. ఏమిటంటే ఆయన జన్మించింది ఇప్పుడే, ఆయన ఏమి కర్మలు చేయలేదు ఇంకా. ఎవరైనా పొగడాలంటే ఏదైనా కార్యం నిర్వహించి ఉండాలి, మంచో చెడో, కనీసం చెడైనా నిర్వహించి ఉండాలి. కానీ అద్యజాతశ్చన కర్మ జ్ఞాయతే యస్య మహీపతి. అటువంటి ఈయన మహర్షులారా, ఈ పృథువు ఈనాడే పుట్టినటువంటి వాడు కనుక ఈ రాజుగారి గణకాలాలేవో తెలియవు, ఇతరులోని మంచి గుణాల గురించి మేము ఎరుగము. గుణా నచ అస్య జ్ఞాయంతే నచాస్య ప్రతితం యశ. ప్రతితం యశ. యశ అంటే కీర్తి అని అర్థం. ప్రతితం అంటే ఏమిటి? చాటబడటం అనమాట. అంటే చాటం అంటే అందరికీ తెలియడం అని అర్థం. కాబట్టి ఇతని యొక్క కీర్తి ఇంకా ఎవరికి లోకంలో చాటబడలేదు. గుణా నచాస్య జ్ఞాయంతే. ఇతని యొక్క గుణాలు కూడా, ఇతనిలోని మంచి గుణాల గురించి కూడా మేము ఎరుగము. ఇతని కీర్తి లోకంలో చాటబడలేదు. అయినప్పుడు మేము దేనిని ఆధారంగా చేసుకొని స్తోత్రం కిమ ఆశ్రయం చాస్య కర్మం అస్మాభిరుచ్యతాం. కాబట్టి అలా అయినప్పుడు మేము దేనిని ఆధారంగా చేసుకొని పొగడవలెనో మాకు తోచడం లేదు. స్తోత్రం కిమ ఆశ్రయం. కిమ ఆశ్రయం అంటే ఏమిటి? దేనిని గురించి అని అర్థం అంట. కాబట్టి దేనిని గురించి ఈయన పొగడాలి? ఇతని గొప్పదైన కీర్తి కూడా ఇంకా తెలియరాలేదు. ఏ విషయాన్ని ఆధారంగా ఇతన్ని మేము స్తుతించే కార్యం చేపట్టాలో తెలియజేయండి. స్తోత్రం కిమ ఆశ్రయం చాస్య కార్యం అస్మాభి ఉచ్యతాం. ఉచ్యతాం అంటే చెప్పమని చెప్పి అడుగుతాను. ఏదైనా కార్యం చేస్తుంటే ఏదో ఈ బ్రహ్మాండమైన పని చేశారండి, ఊళ్ళో ఇన్ని చెరువులు తవ్వించారు, ఈ నిరాశ్రయులకి ఇంత ఆశ్రమాన్ని కల్పించారు, ఇంతమందికి ఏదో చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ రాజు ప్రస్తుతానికి పృథు చక్రవర్తి అటువంటిది ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఏమని పొగడాలి అని చెప్పి అప్పుడు మహర్షులను అడుగుగా అప్పుడు ఋషయ ఊచుహు. కానీ కర్తవ్యాన్ని తెలుపండి అని వేడుకున్నాను. అప్పుడు ఋషయ ఊచుహు అంటే ఆ ఋషులు పలికారు. ఏమని పలికారు వారు? కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబల గుణా భవిష్యాయే చాస్య తై అయం స్తూయతాం నృప. సరే, ఆయన అంటే చేసినటువంటి పనులు పొగడలేరు, బాగానే ఉంది. కానీ ఆయన యొక్క మహాబలిశాయిని చక్రవర్తి ఏ ఘనకార్యం చేయనున్నాడో, ఇతనికి ఏ సుగుణాలు అలవడనున్నాయో వాటిని ఆధారంగా నృపాలని స్తుతించండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఏమి కార్యాలు ఈ చక్రవర్తి ఏ ఘనకార్యము చేయనున్నాడో, ఇతనికి ఏ సుగుణాలు అలవడనున్నాయో వాటిని ఆధారంగా నృపాన్ని స్తుతించండి అని చెప్పడం జరుగుతుంది. గుణా భవిష్యాయే చాస్య తై అయం స్తూయతాం నృప. కాబట్టి మీరేం సందేహించవలదు. ఈ చక్రవర్తి కుడి చేతిలో ఆ చక్రవర్తి కుడి చేతిలో ఆ చక్రవర్తికి ఉండవలసిన విష్ణు చక్రం యొక్క గుర్తు లభించుతున్నది కనుక మహాబలుడు విష్ణువు యొక్క అంశము అయినందువలన ఇందువల్ల ఇతడు చేయబోయే కర్మలు కూడా గుణాలను మంచివే అవుతాయి అన్నమాట. కాబట్టి ఇతడు రాబోయే కాలంలో చేయబోయే పనులు, చూపబోయే మంచి గుణాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు పొగడండి అని భావం అనమాట. నీచుడు దండనములతో
ఉత్తముడు మంచి మాటలతో ఆయా కార్యాలను ఆచరించడానికి నియమపడతారు అనే న్యాయం ప్రకారము గుణకర్మలను పొగడం ద్వారానే మీ పనిని నెరవేర్చండి అని ఈ మునులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పృథు చక్రవర్తి మహాబలవంతుడు, భవిష్యత్తులో ఎటువంటి ఘనతను సాధించగలడో, మరి ఎటువంటి మంచి గుణాలను కలవాడవుతాడో ఊహించి ఇప్పుడు స్తోత్రం చేయండి. అంతేగాని జరిగిపోయింది, ఆయన సాధించింది అదన్నీ పక్కన పెట్టేయండి. ఆయన ఏం సాధించలేదు అనుకోండి, అయినా కూడా ఆయన యొక్క సద్గుణములు బట్టి మనం ఆయన ఏం సాధిస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు పొగడ ఆ విషయంగా మీరు పొగడమని చెప్పి వీళ్ళు అంటా ఉంటారు, ఋషులు అంటారు అనమాట. తతస్థ నృపతి స్తోష కరిష్యత్యేష యత్కర్మ చక్రవర్తి మహాబల గుణా భవిష్యాయే చ అన్య తైహి అయం స్తూయతాం నృప. తైహి అంటే వాటి చేత, అంటే ఇతను ఏ సుగుణాలు అలవడున్నాయో వాటిని ఆధారంగా నృపాలు. అంటే ఏమిటి, ఇతను చాలా దానశీలుడు అవుతాడు, దానకర్ణుడు అవుతాడు, ఈ విధంగా పొగడమని చెప్తున్నారనమాట. అంటే ఇతని యొక్క గుణాలను బట్టి ఏ ఏ కర్మలు చేయబోతున్నాడు, మహాపరోపకారి. అంతేకాదు అన్ని భూతముల ఎల్లా కూడా, అన్ని భూతముల ఎందుకు కూడా సమభావన కలిగినటువంటి వాడు. ఈ విధంగా ఎవరన్నా పొగడాలంటే అన్ని అనేకం ఉంటాయండి, పొగడతలు తక్కువేం లేదు, అనేక పదాలు దొరుకుతాయి. కాకపోతే ఇవన్నీ నువ్వు పొగడబడేటువంటి ఆ రాజులో లేవు, ఇక భవిష్యత్తులో కలగబోతున్నది అన్నమాట. కాబట్టి ముందే పొగడమని చెప్పి ఈ మహర్షులు, ఈ మునులందరూ చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్రీ పరాశర ఉవాచ, అంటే పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు ఆయన? తతః స నృపతి తోషం, తతః స నృపతి తోషం తశ్రుత్వా పరమం యయౌ సద్గుణై శ్లాఘ్యతామేతి స్థవ్యాశ్చ ఆభ్యాం గుణా మమ. ఎప్పుడైతే వీళ్ళు పొగడటం ప్రారంభించారో ఈ రాజుకు కూడా చాలా హాయి అనిపించింది. ఏమంటే ఇవన్నీ కూడా తాను సాధించినవి కాదు, కానీ తనలోని ఉన్నటువంటి ఆ సద్గుణాల వల్ల, సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి వీరిచే స్తుతించబడడానికి తగినట్టు మంచి గుణాలు అలవర్చుకోవాలి. కాబట్టి మనమే పిల్లవాడిని, రే బాగా చదువురా, నువ్వు చాలా సద్గుణవంతుడు, నీ అన్న కంటే ఎవడు, నువ్వు తమ్ముడు అనుకోండి, నీ అన్న కంటే ఎవడు నువ్వు చాలా గొప్పవాడు అవుతావురా, ఆ లక్షణాలు నీలో బాగా కనబడుతుంది అని చెప్పి మనం పొగిడా అనుకోండి. అలా పొగుడుతూ ఉంటే వాడికి ఏమవుతుందంటే, సరే ఇన్నిసార్లు ఇంతగా మన పైన నమ్మకం పెట్టుకున్నారు తల్లిదండ్రులు, కాబట్టి మనం ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక ప్రేరణ కలుగుతుంది అనమాట. కాబట్టి మనం పొగిడేటప్పుడు కూడా వాళ్ళకి అర్హత ఉందా లేదా అనే దానికంటే కూడా వాళ్ళు ఈ పొగడత వల్ల ఏమైనా ఉపయోగం పొందుతారా అనేటువంటి ఆలోచించి మనం చెప్పొచ్చు అనమాట. చాలా మంచి, ఎవరో కుంగుబాటులో ఉంటారు కొంతమంది. కుంగుబాటు అంటే ఏమిటి? ఏదో తెలియనటువంటి వెలితి అన్నమాట, ఏది చేయలేరు, కొన్ని చుట్టూ మనుషులు ఉన్నారంటే దాన్ని భరించలేరు. అటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి, అంటే మనం ఇది అని చెప్పలేనటువంటి బాధలో ఉంటారనమాట. అలాంటి పరిస్థితిలో వాళ్ళు నిజంగా దానికి అర్హులా కాదా అనేది పక్కన పెట్టేయచ్చు. మనం పెట్టి 4 మంచి మాటలు చెప్పి నువ్వు నిజంగా ఏదో సాధించగలుగుతావు, మనకు లోపల ఉండొచ్చు భయము, ఇవన్నీ చెప్తున్నా కానీ వాడేం చేయలేడని చెప్పి, కానీ నువ్వు ఏదో సాధించగలుగుతావు, నీలో ఆ నిశ్చయం అంటే ఏర్పడితే నువ్వు చాలా కఠినంగా వ్యవహరిస్తావు అన్ని విషయాల్లో కూడా అని చెప్పి పోయిడావు అనుకోండి, వాడి మనస్సులో అంతకుముందు ఎటువంటి భావన ఉంటే కూడా నువ్వు చెప్పిన మాటలను బట్టి కాస్తో కూస్తో మారుతారనమాట. అంటే ఏమిటి? నీ స్థుతికి అనుకూలంగా మార్పు కనబడుతుంది అనమాట. అదే ఇక్కడ ఈ రాజు కూడా, ఆ పృథు చక్రవర్తి కూడా ఆ విధంగానే వీళ్ళు పొగడగానే, స్తుతించగానే తతః స నృపతి తోషం తశ్రుత్వా పరమం యయౌ. పరమం యయౌ ఏమిటి? శృత్వా పరమం యయౌ నృపతి తోషం తతః స. కాబట్టి అతను ఆ నరపాడు మిక్కిలి సంతోషాన్ని పొందాడు అనమాట. కాబట్టి ఆ విధంగా పృథువు కూడా సంతోషించాడు. ఎందుకంటే ఈ స్తోత్రం అనే వంకతో ఋషులు నాకు ఉపదేశాన్ని చేస్తున్నారు అని తలిచాడు అన్నమాట. సద్గుణై శ్లాఘ్యతామేతి స్థవ్యాశ్చ ఆభ్యాం గుణా మమ. గుణా మమ అంటే నా యొక్క గుణాలు, తగినట్టి మంచి గుణాలు అలవర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని, సద్గుణాలచే ప్రశంస సిద్ధిస్తుంది, కాబట్టి వీరిచే స్తుతించబడడానికి తగినట్టి మంచి గుణాలు అలవర్చుకోవాలి. సద్గుణై
శ్లాఘ్యతాం ఏతి, శ్లాఘ్యతాం ఏతి అంటే పొగడటం అనమాట. శ్లాఘితం అంటే సద్గుణాలకి ప్రశంస సిద్ధిస్తుంది. స్తవ్యాశ్చ, స్తవ్యాశ్చ ఆభ్యాం గుణా మమ, అంతేకాదు స్తవ్యాభ్య అంటే స్తుతించబడడానికి తగినట్టి మంచి గుణాలు కూడా అలవర్చుకోవాలి. కాబట్టి వీరిచే స్తుతించబడ తగినట్టి మంచి గుణం అలవర్చుకోవాలి అనేటువంటి భావన కలుగుతుంది అనమాట. కాబట్టి మనల్ని ఎవరన్నా పొగుడుతున్నారు అంటే దాన్ని ఒక స్తుతిగానే తీసుకోకూడదు. కానీ అది మన పైన వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ అని చెప్పుకోవచ్చు. మనం ఎక్స్పెక్టేషన్ అంటున్నాం ఈ మధ్య, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నీ నుంచి అంటుంటారు పరీక్షా ఫలితాల్లో కానీ ఎక్కడ కానీ. అంటే ఏమిటి, నువ్వు ఇది సాధించగలుగుతావు అనేటువంటి నమ్మకము ఉన్నదన్నమాట. అందువల్ల ఆ విషయంగా చెప్తున్నారు అనమాట. ఆ విధంగానే వీళ్ళు పొగిడే స్తుతించడం విని వెంటనే పాపం పృథు చక్రవర్తికి కూడా, ఆ పృథు మహారాజుకి ఈ ప్రశంస సిద్ధిస్తుంది. కాబట్టి వీరిచే స్తుతించబడటానికి తగినట్టి మంచి గుణాలు అలవర్చుకోవాలి అనేటువంటి భావన ఏర్పడింది అనమాట. తస్మాత్, అప్పుడు పృథుర్వాచ తస్మాత్ యదద్య స్తోత్రేణ గుణ నిర్వర్ణనం త్రిమౌ కరిష్యేతే కరిష్యామి తదైవాహం సమాహిత. అందువల్ల ఇప్పుడు మీరు ఏ స్తోత్రంతో గుణగణవర్తనం కావిస్తారో అదే నేను మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తాను. కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహిత. సమాహిత అంటే ఏకాగ్రత ఉండేటువంటి వాడని అర్థం. కాబట్టి తస్మాత్ యదద్య, కాబట్టి నేను ఈ ఏ స్తోత్రంతో గణవర్తనం కావిస్తారో అదే నేను మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తాను అని చెప్పి నా మనసులో అనుకోవడం. ఆ తరువాత యదిమౌ వర్జనీయం చ కించిద్ అత్ర పదశ్యతః తదాహం వర్ణయిష్యామి ఏత్యవ్యం తదాహం వర్జయిష్యామి, అంటే వర్ణయిష్యామి కాదు, వర్జయిష్యామి ఇది ఏవం చక్రే మతిం నృపః. అంటే వీళ్ళందరూ కూడా తాను సాధించినటువంటి విజయాలు పెద్దగా స్తుతించడానికి ఏమీ లేవు. అందువలన ఈయన యొక్క గుణగణాల గురించి అతను సాధించక ముందే పొగిడారనమాట, స్తుతించారనమాట. అందువలన ఇప్పుడు నేను కూడా ఏ స్తోత్రంతో గుణగణవర్తనం కావిస్తారో అదే నేను మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తాను. కరిష్యేతే కరిష్యామి తదేవ అహం సమాహిత. సమాహిత అంటే ఏమిటి, ఏకాగ్ర చిత్తంతో అని అర్థం. కానీ నేను కూడా దాన్నే మిక్కిలి శ్రద్ధతో ఆచరిస్తాను. వేదాంతుడు లేదు వేద విజ్ఞాన పారంగతుడు అని ఎవరన్నా పొగిడారనుకోండి, ఈయన ఏం చెప్తున్నారు, అది నాకు ప్రస్తుతానికి సరిపోకపోవచ్చు ఆ పొగడత, కానీ దాన్ని నేను కాలక్రమాన నిరూపించుకుంటాను. అంటే ఆ పొగడ్తకి నేను అర్హుడను అనేటువంటి విషయాన్ని నిరూపించుకుంటాను అని చెప్తున్నాడు. యదిమౌ వర్జనీయం, అంతేకాదు సద్గుణాలను ఆచరించేది ఒకటి, ఉన్న దుర్గుణాలని కూడా తీసేవేయాలండి. అప్పుడే సంపూర్ణ ఫలితం దొరుకుతుంది మనకి. ఒక మనిషిలో అనేక రకమైనటువంటి అలవాట్లు ఉన్నాయి అనుకోండి, చెడు అలవాట్లు ఉన్నాయి ఉదాహరణకి, ఉండేవన్నీ అలాగే ఉన్నాయి ప్రస్తుతానికి, కానీ ఏదో మంచి మార్గంలోనే పోతున్నారు, అంటే మరీ వికృతం అవ్వలేదు. అప్పుడు ఈ మంచి మార్గం కానీ అవి ఏవి ఉన్నాయో దానిని వదలక అలాగే ఆచరిస్తూ ఇంకా కూడా చెడు అలవాట్లు అలవర్చుకోకుండా గడపడం అనమాట. అందుకే నేను చెప్తున్నారు ఏమని, యద్ ఇమౌ వర్జనీయం చ, వర్జనీయం అంటే ఏమిటి, వదిలిపెట్ట తగినది అని అర్థం. యద్ ఇమౌ వర్జనీయం చ కించిద్ అత్ర వదిష్యత, వదిష్యత చెప్పడం, పలకడం అనమాట. అంటే మీరు వర్ణించే సమయంలో నా గురించి గుణగణాల గురించి ఏదో చెప్తారు, దానికి అనుకూలంగా నేను శ్రద్ధతో ఆచరిస్తాను. అంతేకాదు యది ఇమౌ, ఈ ఇరువురు కూడా ఒకవేళ వర్జనీయం చ కించిద్ అత్ర వదిష్యత, వదిష్యత పలకడం చెప్పడం అనమాట. ఒకవేళ వీరి ఇరువురు కూడా ఏది వదలాలనో, వర్జనీయం అంటే వదల తగినది ఏదైనా ఒకవేళ పలికితే తద్ అహం వర్జయిష్యామి ఇది ఏవం, కాబట్టి దాన్ని నేను ఖచ్చితంగా వదిలేందుకు సిద్ధముగా ఉన్నాను. వదిలిపెట్టదగినది ఏదైనా వాళ్ళు పలికితే దానిని నేను వదిలిపెట్టడానికి మనస్సులో నిర్ణయించుకున్నాడు అని అర్థం. తదహం వర్జయిష్యామి ఇత్యేవం చక్రే మతిం నృపః.
ఆ తర్వాత పరాశరుడు చెప్తున్నాడు. పైన పృథువు పలికాడు అనమాట. పృథువు పలికాడు, తర్వాత యదిమౌ వజ్జని. ఇక్కడ అంటే మనం ఎవరు పలికారు ఏమిటి అనేది కాస్త జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఏమిటి ఎవరు పలికారంటే వేరే వాళ్ళు పలికినట్లుగా ఆ ప్రమాదం ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ పృథువు ఉవాచ అంటే పృథువు పలికాడు ఏమని, తస్మాత్ యదద్య స్తోత్రేణ గుణ నిర్వర్ణనం త్వమౌ కరిష్యేతే కరిష్యామి తదేవాహం సమాహితః యదిమౌ వర్జనీయం చ కించిద్ అత్ర వదిష్యతః తదహం వర్జయిష్యామి ఇత్యేవం చక్రే మతిం నృపః. ఇది ఏవం చక్రే మతిం నృపః. మతిం అంటే ఏంటి? బుద్ధి అని అర్థం. అంటే నిర్ణయించుకున్నాడు అని ఈ విధంగా. ఏమని? మంచి ఏదైనా ఉంటే దాన్ని ఆచరిస్తాను, చెడు ఏదైనా పలికితే దాన్ని వదిలివేస్తాను అని చెప్పి అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు పరాశరుడు చెప్తున్నాడు అనమాట. అథ తౌ చక్రతు స్తోత్రం హృదోర్వైన్యస్య ధీమతః భవిష్యైః కర్మభిః సమ్యక్ సుస్వరౌ సుతమాగదౌ. అప్పుడు ఆ తర్వాత సుతమాగదులు ఇరువురు కూడా ధీమంతుడైనటువంటి వేణుపుత్రుడైన పృథు చక్రవర్తిని ఆయన చెయ్యబోయే పనులను చక్కగా అథాతౌ చక్రతు స్తోత్రం. చక్రతు స్తోత్రం అంటే స్తోత్రాన్ని పలికారు, చెప్పారు నేర్తం. ఎవరికి? పృథోహో వైన్యస్య ధీమత. పృథోహో అంటే ఆ పృథు చక్రవర్తి ఎవరతను? వైన్యస్య ధీమత, వేణుపుత్రుడైన పృథు చక్రవర్తిని, ధీమంతుడైన వేణుపుత్ర పృథు చక్రవర్తిని ఆయన చేయబోయేటువంటి పనులను చక్కగా ఇంపైన కంఠస్వరంతో ఇలా స్తోత్రం చేశారు. భవిష్యైః కర్మభిః సమ్యక్ సుస్వరౌ సుతమాగదౌ సత్యవాగ్ దానశీలో అయం సత్యసంధో నరేశ్వరః శ్రీమాన్ మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్టశాసనః ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషక మా అన్యమానయితా యజ్వా బ్రహ్మణ్యస్తాదు సమ్మతః సమశత్రౌ చ మిత్రే చ వ్యవహారే చితో నృపః సూతేనోక్తాన్ గుణాన్ ఇత్తం స తదా మాగధైన చకార హృది తాదృశ్చ కర్మణా కృతమానసౌ తతస్థ పృథివీపాల పొలయన్ వసుధావిమం ఇయాజ వివిధైర్యజ్ఞైర్ మహద్భిర్భూరి దక్షిణైః తం ప్రజాః పృథివీనాథం ఉపదస్తు క్షుధాక్షితాః. ఆ విధంగా వాళ్ళు పొగుడుతున్నారన్నమాట. సూతమాది ఇరువురు కూడా ధీమంతులైన వేణుపుత్రులైన పృథు చక్రవర్తిని ఆయన చెయ్యబోయేటువంటి పనులు చక్కగా ఇంపైన కంఠ స్వరంతో ఇలా స్తోత్రం చేశారు. అత తౌ అంటే ఇరువురు అని అర్థం అండి. సూతమాగదులు ఇరువురు కూడా చక్రతు స్తోత్రం. చక్రతు అంటే చేశారు అని అర్థం. అంటే స్తోత్రాన్ని చేశారు. స్తోత్రము ఎవరిని? పృథోహో వైన్యస్య ధీమత, ధీమంతుడైనటువంటి పృథుమహా. ఇంతకీ ఆయన ఎవరు? వైన్యస్య అంటే వేణుపుత్రుడైనటువంటి పృథు చక్రవర్తిని ఆయన చేయబోయే పన్ను చక్కగా ఇంపైన కంఠస్వరంతో ఇలా స్తోత్రం. భవిష్యైః కర్మభిః సమ్యక్ సుస్వరౌ సూతమాగదౌ. సుస్వరౌ అంటే చక్కటి గొంతుతో కంఠస్వరంతో ఇలా స్తోత్రం చేశారు. ఇంతకీ వాళ్ళు ఏమని స్తోత్రం చేస్తున్నారు? సత్యవాక్ దానశీలో, సత్యవాక్ దానశీలో అయం సత్యసంధో నరేశ్వరః శ్రీమాన్ మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్టశాసన. కాబట్టి వీళ్ళు కుడి చేతిలో ఆ చక్రవర్తికి ఉండవలసిన శ్రీ విష్ణు చక్రం యొక్క గుర్తు లభిస్తున్నది కనుక మహాబలుడు విష్ణువు యొక్క అంశము అయినందువల్ల ఇందువల్ల అతను చేయబోయే కర్మలు గుణాలను కూడా మంచివే అవుతాయి. కాబట్టి అతను రాబోయే కాలంలో చేయబోయే పనులు చూపబోయే మంచి గుణాలను కూడా ఆధారంగా చేసుకొని ఇప్పుడు పొగడండి అని వాము. అప్పుడు నీచుడు దండనములతో, ఉత్తముడు మంచి మాటలతో ఆయా కార్యాలను ఆచరించడానికి నియమింపబడతారనమాట. కాబట్టి ఎవరన్నా ఒక పని నియమించేటప్పుడు ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్, ప్రైమరీ క్వాలిఫికేషన్ అంటాం. అంటే మొట్టమొదటి గ్రాడ్యుయేషన్, ప్రైమరీ క్వాలిఫికేషన్. ఆ తర్వాత ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఆ మంచి గుణాలను ఆధారంగా చేసుకుని పొగడని చెప్పినారు. వల్ల నీచుడు దండనములతో, ఉత్తముడు మంచి మాటలతో ఆయా కార్యాలను ఆచరించడానికి నియమింపబడతారనమాట. అంటే నీచుడు దండనములతో అంటే న్యాయం ప్రకారం గుణకర్మలను పొగడం ద్వారానే మీ పని నెరవేర్చండి అర్థం. అంటే మామూలుగా కొంతమంది ఉంటారు, ఒక మాట చెప్పగానే పని సాధించేస్తారు. కొంతమంది 4 సార్లు 5 సార్లు చెప్తూ ఉండాలి, సరే బాబు కాస్త చేసి పెట్టారు, సరే పని అవుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు, మీరు ఏది చెప్పినా కూడా చాలా చక్కగా వింటారు. ఆ సమయంలో మీకు అనిపిస్తుంది నిజంగా
ఎంత వినయ విధేయతలతో ఉన్నారు. ఖచ్చితంగా మన పని అయిపోతుందని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వారం 10 రోజులు 15 రోజులు అవుతుంది, కానీ ఎటువంటి సమాచారం ఉండదు వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళీ పోయి అడిగితే అయ్యో మర్చిపోయాను అంటారు. ఈ విధంగా పైకి తెలియనటువంటి విషయం ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మనం వాళ్ళని రీడ్ చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ సత్యవాగ్ దానశీలో వీళ్ళందరూ పొగుడుతున్నారు అనమాట. ఏమని? ఇతను ఎటువంటి వాడు? వేణుగోపాల చక్రవర్తి. దానికి తగినట్లుగా ఆయన చేసిన కర్మల బట్టి కాదు, ఆయన చక్రవర్తి కాబట్టి ఆ చక్రవర్తికి ఉండవలసినటువంటి లక్షణములు ఈయనలో ఉన్నాయి కాబట్టి ఇతడు చేయబోయే కర్మలు గుణాలు కూడా మంచివే అవుతాయి. కావున ఇతడు రాబోయే కాలంలో చేయబోయే పనులు, చూపబోయే మంచి గుణాలను కూడా ఆధారంగా చేసుకొని ఏమని? నీచులు దండనతో, ఉత్తముడు మంచి మాటతో ఆ కార్యాన్ని ఆచరించడానికి నియమింపబడతారు. కాబట్టి అదే విధంగా గుణకర్మలను పోవడం ద్వారానే మీ పని నెరవేర్చండి అని చెప్పి వీడు చెప్పడం. ఆ తర్వాత చక్రవర్తి ఎటువంటి వాడు? మహాబలవంతుడు. భవిష్యత్తులో ఎటువంటి ఘనతను సాధించగలడో, మరి ఎటువంటి మంచి గుణాలను కలవాడు అవుతాడో ఊహించి ఇప్పుడు స్తోత్రం చేయండి చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్తోత్రంకి సత్యవాగ్ దానశీలో, సత్యవాగ్ దానశీలో అయం సత్యసంధో నరేశ్వర శ్రీమాన్ మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్టశాసన. అంతేకాదు, ఇంకావిడైనా ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషక మాన్యమానయిత యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మత. కాబట్టి మహారాజు ఎటువంటి వాడు? సత్యవచనుడు అనమాట. సత్యవాక్ అంటే సత్యవచనుడు, దానశీలుడు, సత్యసంధుడు, హ్రీమంతుడు అని చెప్పండి. హ్రీమంతుడు అంటే ఒక చెడు పని చేసేందుకు హ్రీ అనగా మనం చేసే పనిని పెద్దలు మహానుభావులు మెచ్చుకుంటారో లేదో, ఎక్కడ పొరపాటు జరిగిపోతుందో అన్న బెదురు అన్నమాట హ్రీ అంటే. కాబట్టి ఆ విధంగా బెదురు పడుతాం. బెదురు అంటే ఏమిటి? సంశయం అన్నమాట. సంశయం, అయ్యో ఈ పని సరిగ్గా అవుతుందో లేదో అనేటువంటి భయం అన్నమాట. ఆ విధముగా శ్రీమాన్ అంటే అటువంటి భయము కలిగినటువంటి వాడు. అంటే చెడు పనులు చేసేందుకండి, మంచి పనులు చేసేందుకు కాదు. మైత్ర క్షమాశీలో విక్రాంతో దుష్టసాధన. కాబట్టి సత్యవచనుడు, దానశీలుడు, సత్యసంధుడు, హిరిమంతుడు, స్నేహతాలి, సహన స్వభావుడు, పరాక్రమవంతుడు, దుష్ట శిక్షకుడు, ధర్మజ్ఞుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ దయావాన్ ప్రియభాషక, దయా స్వభావుడు, ప్రియభాషక అంటే ప్రియభాషి, మాన్యులను గౌరవించేవాడు, మాన్యమాన్ అయితా యజ్వా మాన్యమానయిత యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మత. బ్రహ్మజ్ఞాని, సాధువుల పట్ల సాధు సమ్మత అంటే వాత్సల్యం కలవాడు. వ్యవహారాల్లో శత్రువునందు మిత్రుని ఎందు సమానంగా ఉండేవాడు. శత్రౌ చ మిత్రే చ సమంగా ఉండేటువంటి వాడు. వ్యవహారే చితోనుప సూతేనోక్తాన్ గుణాన్ ఇత్తం తదా మాఘదేన చ. ఆ విధంగా వ్యవహారంలో శత్రువులందు మిత్రుని ఎందు సమానంగా ఉండేటువంటి వాడు. అంతకాదు, బ్రహ్మజ్ఞాని, సాధువుల పట్ల వాత్సల్యం కలవాడు. ఈ విధంగా సూతుని చేత, మాఘని చేత కీర్తింపబడ్డ ఉత్తమ గుణాలను ఆ చక్రవర్తి హృదయంలో పదిలపరుచుకొని చకార హృది తాదృక్చ కర్మణ కృతవానసౌ తతస్స మృథివీపాల పాలయన్ వసుధామిమాం. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఏదైతే పొగడ్తల రూపంలో చెప్పారో వాటిని అన్నిటినీ కూడా తన హృదయంలో చకార హృది తాదృక్చ అంటే దాన్నంతా కూడా తన యొక్క హృదయంలో పదిలపరుచుకొని దానికి అనుగుణంగా కర్మలను ఆచరించాడు. వ్యవహారే మాన్యమత సూతేన ఉక్తాన్ గుణాన్ ఇత్తం తదా మాఘదేన చకార హృది తాదృచ్చ కర్మణ కృతవానసౌ. కాబట్టి అవన్నీ కూడా ఏదైతే పొగడ్తలు చెప్పబడిందో వాటిని అన్నిటినీ కూడా ఆయన మనసులో పెట్టుకున్నాడు. తతస్థ పృథివీపాల పాలయన్ వసుధామిమాం. దాన్ని మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగా రాజ్యాన్ని పాలించడం జరుగుతుందన్నమాట. ఆ జరిగేటప్పుడు ఇయాజ వివిధైర్యజ్ఞై, ఇయాజ వివిధైర్యజ్ఞై. ఇయాజ అంటే ఏమిటి? చేయటం అని అర్థం. ఇయాజ అంటే యజ్ఞములు చేయటం అని అర్థం. కాబట్టి ఆ మహీపాడు ఈ భూమిని పరిపాలిస్తున్న వాడై ఇయాజ వివిధై యజ్ఞై
మహద్భి భూరి దక్షిణై, అంతేకాదు గొప్ప దక్షిణలు ఇస్తూ అనేక విధాలైన మహాయజ్ఞాలు చేశాడు. వివిధై యజ్ఞై మహద్భి, భూరి అంటే పెద్దది అని అర్థం. భూరి దక్షిణై, మామూలుగా మరి యజ్ఞాలు యాగాలు చేస్తే బ్రాహ్మణులకి దక్షిణలు ఇస్తారు. బ్రాహ్మణుడు సంతోషపడితేనే ఆ యొక్క యజ్ఞ ఫలం దక్కుతుందండి ఆ యజమానికి. అంతేగాని ఈ మధ్య ఓ ప్రవచనాల్లో విన్నా అనమాట ఈ విధంగానే. అంటే అన్నిటికీ డబ్బు ఖర్చు పెడతారంట, లక్షల్లో పెడుతూ ఉంటారు. ఒక వివాహం అనుకోండి, ఆ వివాహం లక్షల్లో ఖర్చు పెడతారనమాట. ఆ పండాలకను దానికి దీనికి అనేక విధాలుగా, భోజనానికి ఒక 10 లక్షలు నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడతారు. కానీ చివరికి పాప అంతా అయిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోవలసిన పురోహితుడికి మాత్రం ఇవ్వడానికి కొంచెం సందేహిస్తారండి. అంతకుముందు అన్నీ మాట్లాడుకునిందే, సందేహం అంటే మళ్ళీ పంపిస్తాము రేపిస్తాయి అని ఈ మధ్య ఒక ప్రవచనం విన్నాను, పేరు చెప్పవసరం లేదులేండి, మీరు కూడా వినుంటారు. కానీ అటువంటి బ్రాహ్మణ్ణి అసంతృప్తి పరిచినటువంటి యజ్ఞములు కానీ, అంటే వారికి ఇవ్వవలసినటువంటి తగిన మర్యాదలు ఇవ్వకుండా ప్రవర్తిస్తే ఆ యజ్ఞ ఫలము కూడా, యజ్ఞ ఫలమే కాదండి, ఏ ఫలము కూడా దక్కదు. మనం అందుకే మన దగ్గర ఎవరన్నా పని చేసేదానికి వస్తే వాళ్ళని ముందు సంతోషపడతారు. సంతోషపడితేనే ఆ ఫలము దక్కుతుంది మనకి. అంతేకాదు ఫలం దక్కుతుందో లేదో కానీ రెండోసారి రాను. ఇంకా సపోజ్ పనికి నియమించుకున్నా అనుకుంటే ఎవరన్నా అతను సరిగా గమనిస్తేనే రెండోసారి పిలిచినప్పుడు వస్తాడనమాట. లేదంటే చాలా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఇయాజ విధైర్యజ్ఞై మహద్భిర్ భూరి దక్షిణై, అందుకని గొప్ప దక్షిణలు ఇస్తూ అనేక విధాల మహాయజ్ఞాలు చేశాడు. తం ప్రజా పృథ్వీనాదం ఉపతస్తు క్షుధా ఆర్తితా, ఆకలితో అల్లాడిన ప్రజలు ఆ మహీపాలుని సన్నిధికి వచ్చారు. తం ప్రజా పృథ్వీనాదం ఉపదస్తు, పృథ్వీనాథం, నాదం కాదండి, నాదం అంటే శబ్దము, నాథం అంటే దిక్కు అని అర్థం. దిక్కు అంటే ఏమిటి? హెల్ప్ అని దిక్కు అనమాట. ఇక్కడ పృథ్వీనాథం అంటే పృథ్వీ భర్త అని అర్థం. ఈ మహీపాలుడు ఈ భూమిని పరిపాలిస్తున్నాడు, గొప్ప దర్శనలు ఇస్తూ అనేక విధాలైన మహాయజ్ఞాలు చేశారు. ఆ సమయంలో ఆకలితో వల్లాడిన ప్రజలు ఆ మహీపాలు సన్నిధికి వచ్చారు. ఓషధీషు ప్రనష్టాసు తస్మిన్ కాలై అరాజకే తమూచుహు తేన తా పృష్టాః తత్ర ఆగమన కారణం. తత్ర అంటే అక్కడికి, ఆగమన కారణం అంటే రావడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని తమూచుహు తేన తాహ, కాబట్టి వారి చేత అడుగుబడ్డాడు. ఎవరు? ఆ రాజు సమయంలో ఓషధులు నశించిపోగా, ఓషధీషు ప్రనష్టాసు నశించిపోగా అలమటించిన ప్రజలు ఆయన వద్దకు రాగా, తస్మిన్ కాలేహి అరాజకే, ఆ రాజకే మీ రా కారణం ఏమిటి అడుగుగా రాజుతో ప్రజలు ఇలా విన్నవించారనమాట. ఏమని? అరాజకే. కాబట్టి ఈ విధంగా మృదు చక్రవర్తి పరిపాలన గావిస్తున్నాడు. ఆ సమయంలో ఈ ఓషధులు వాటి అన్ని ఇక్కడ నశించిపోగా అలమటించినట్టు ప్రజలు ఆయన వద్దకు రాగా, మీ రాక కారణం ఏమిటని అడుగుగా రాజుతో ప్రజలు ఇలా విన్నవించుకున్నాడు. కాబట్టి ఈ ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దయావంతుడు, ప్రేమగా మాట్లాడేటువంటి వాడు, పెద్దలను పూజ్యులను గౌరవించుతాడు, యాగాలను చేసేవాడు, పరబ్రహ్మను గురించి తన గురించిన జ్ఞానమును కలిగి ఉంటాడు, సాధు పురుషులందరికీ నచ్చిన వాడు. ఇక్కడన్నీ అటువంటి వాడు అంటారు లేదు, కానీ సాధు పురుషులందరికీ నచ్చిన వాడు, గురించిన జ్ఞానమును కలిగి ఉంటాడు, శత్రువునందు మిత్రుని యందును కూడా సమాన భావము కలవాడే